श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 188వ శ్లోకం. దేహాదినిష్టాశ్రమధర్మకర్మ గుణాభిమానం సతతం మమేతి విజ్ఞానకోశోయమతి ప్రకాశః ప్రకృష్టసాన్నిధ్య వశాత్ పరాత్మనః అతో భవత్యేష ఉపాధిరస్య యదాత్మధీః సంసరతి భ్రమేణ. గడిచిన సత్సంగములో చూసినటువంటి ముఖ్యమైన ఆ చివరి శ్లోకాలలో విజ్ఞానమయ కోశము కూడా ఆత్మ కాదని నిరూపణం చేస్తూ శంకరాచార్యులు వారు ఒక 4 శ్లోకాలని అన్నీ చెప్పి చివరిగా ఈ 88వ శ్లోకంలో ఏం చెప్పారంటే, అజ్ఞానము సంసారము ఇవన్నీ కూడా ఒక మనిషికి, సంసారం అంటే దుఃఖం గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా ఎందుకు కలుగుతున్నాయంటే సూపర్ ఇంపోజిషన్, రాంగ్ ఐడెంటిఫికేషన్. నాకు సరి అయిన ఐడి కార్డు లేదు, నా సరి అయిన ఐడి ఏంటి అనేటువంటిది నాకు తెలియదు. జీవితంలో వ్యవహారంలో ఎన్నో ఐడి కార్డులు పెట్టుకుంటాం. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎలక్షన్ ఓటింగ్ కార్డు, ఇవన్నీ ఐడి కార్డులు అంటారు. కానీ ఇవన్నీ నిజమైన ఐడి కార్డులు కాదు. అవన్నీ వ్యవహారానికి ఏదో ఉపయోగపడుతున్నాయి. కానీ నిజంగా ఆధ్యాత్మిక మోక్ష సామ్రాజ్యంలో నువ్వు ఓటు వేసి ప్రవేశించాలంటే ఇక్కడ నిజమైన ఐడి కార్డు ఏంటంటే నిన్ను నువ్వు ఈ 4 కోశాలకు సంబంధం లేనటువంటి ఆత్మ అని తెలుసుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? ఈ 4 ఉపాధులు, ఇప్పటి వరకు 4 శరీరాలను చెప్పాం కాబట్టి 4 ఉపాధులు అంటున్నాను. వీటి యొక్క పనులు, వాటి యొక్క కర్మలు, ఆ తర్వాత శరీరానికి సంబంధించినటువంటి ఆశ్రమ ధర్మం, వర్ణధర్మం, కులధర్మం, వీటన్నిటినీ పెట్టుకొని ఆ తర్వాత ఇవన్నీ నాకు చెందినవి అనే భావంతో అనుకుంటున్నాడు. కానీ ఇవన్నీ నిజంగా శరీరానికి, లౌకిక వ్యవహారానికి సంబంధించినవి కానీ పారమార్థ్యమునకు సంబంధించినవి కాదని ఇతడికి తెలియటం లేదు. కానీ ఈ విజ్ఞానమయ కోశం అనేటువంటిది కేవలం ఒక రిఫ్లెక్షన్ అయినప్పటికీ కూడా ప్రతిబింబం. ఇది బింబము యొక్క సన్నిహితంలో ఉండటం చేత దీంట్లో ప్రతిబింబం ఏర్పడింది. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఈ సామర్థ్యము, శక్తి, ఈ ఆలోచించడము, అనుకోవటము, కల్పించుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆ ఒక చైతన్యం, దీనికి అసలు ఆ యాక్టివిటీ, ఆ వ్యక్తిత్వం ఎట్లా వచ్చిందంటే బింబంలో నుంచి అప్పు తీసుకున్నదే. దీన్ని సూపర్ ఇంపోజిషన్ అంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే నిజమేమిటనేటువంటిది తెలియలేదు. ఈ పోయైనటువంటి ప్రతిబింబమే నిజం అనుకుంటూ తాను వ్యష్టిగా ఉండే ఈ మనుషుడు, ఈ మొగ, ఆడ, ఈ శరీరము, వీటితోటి తాదాత్మ్యం చెందినప్పుడు ఈ సంసారమైనటువంటి చక్రం, నువ్వు మరలా పుట్టడం కానీ, నీకు కర్మ, బంధము, పుణ్యము, పాపము, ధర్మము, అధర్మం ఇవన్నీ ఈ వ్యవహారంలో కిందే వస్తాయి. వీటన్నిటి చేత జరిగేటువంటిది, నడుస్తూ ఉన్నటువంటిది ఈ సంసారం అనే చక్రం, ఇది భ్రమణం చేస్తున్నది అని చెప్పి, కాబట్టి ఇప్పుడు విజ్ఞానమయ కోశంలో వచ్చినటువంటి నేను, నాది అనేటువంటి ఈ 2 భావనలు, అహంకారం అండ్ మమకారం. కానీ నిజంగా ఇప్పుడు నీ గురించి చెప్తాను విను అని చెప్పి
189వ శ్లోకం నుంచి ఒక 3 శ్లోకాలలో ఆత్మ అసలు నువ్వు నిజంగా ఆలోచించి విచారించి చూస్తే నీకు దేనితోటి సంబంధం లేదు. నీకు దేనితోటి సంబంధము లేదు. ఎలా? విను. యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృది స్ఫురత్యయం జ్యోతి కూటస్థః సన్నాత్మా కర్త భోక్తా భవత్యుపాధిస్థః. నిజంగా ఎవరైతే ఈ విజ్ఞానమయ కోశంలో ప్రతిఫలించిన తర్వాత ఇంకా ఆ ప్రతిబింబమే కరెక్ట్ అనుకుంటూ ఆ ప్రతిబింబం ఏర్పడినటువంటి ఆ ఉపాధి ఆ విజ్ఞానమయ కోశంలో నిజంగా ప్రకాశిస్తున్నది నువ్వంటే ఆత్మ చైతన్యము, చైతన్య స్వరూపుడవు. నువ్వు సెంటర్గా ముఖ్యముగా ఉండుట చేత, కూటస్థముగా నువ్వు ఉండుట చేత, అంటే మార్పులు లేకుండా నువ్వు ఉండుట చేత నీలో నీ చుట్టూ ఉన్నటువంటి ఈ ఉపాధులలో మార్పులు ఏర్పడుతున్నాయి. అసలు నువ్వు లేకపోతే ఈ ఉపాధులకు చైతన్యమే లేదు, అవన్నీ జడము. నువ్వు కూటస్థుడవు. కూటవత్ తిష్టతి, కదలకుండా, తగ్గిపోకుండా, పెరగకుండా, మారకుండా, దేశకాల వస్తువులకు అతీతముగా నువ్వెప్పుడు కూడా ఆత్మవు. నీ హృదయంలో నువ్వు ఉన్నావు, ప్రకాశిస్తున్నావు. నువ్వు అంతటా ఉన్నావు, బయట కూడా. కానీ హృదయంలో ముఖ్యంగా ఈ శరీరానికి సంబంధించినంత వరకు, ఈ ఉపాధికి సంబంధించిన వరకు సెంటర్ ఏమిటి, మయ్యం ఏమిటి? హృదయం. ఎందుకంటే అక్కడే మనస్సు విజ్ఞానమయ కోశాలు ప్రకాశిస్తున్నాయి ఈ యొక్క ఆత్మ చైతన్య ప్రకాశము చేత. కానీ ఈ ఉపాధులైనటువంటి కోశాలతో తాదాత్మ్యము చెందిన తర్వాత ఏమవుతున్నది? చెప్పిన విషయమే మరలా కొంచెం కొంచెం అనేక శ్లోకాలలో వివరిస్తున్నారు. ఇప్పుడు నేను నిస్సంగుడనని నేను తెలుసుకోవాలి. తాదాత్మ్యం చెందిన తర్వాత ఏమవుతున్నాను? కర్త నేను అని విజ్ఞాన కోశముతో తాదాత్మ్యం చెంది నేను కర్తను, మనోమయ కోశంతో తాదాత్మ్యం చెంది భోక్తను అని అనుకుంటూ నేను అట్లా అయిపోతున్నాను. ఎవరు నేను? నిజంగా నేను నిస్సంగుడైనటువంటి ఆత్మను. అసలు నాకు వీటితో ఏం సంబంధం ఉంది? ఇంతకుముందు ఈ శరీరం లేదుగా. ఇది పుట్టడానికి ముందు నేను మరి ఎక్కడ ఉండుంటాను, ఎట్లా ఉండుంటాను? అక్కడ కూడా మరలా జ్ఞానము లేనందువలన మరలా వేరే సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెంది వేరే శరీరంలో ఎక్కడో ఉండి ఇట్లా తిప్పలబడి కష్టాలు పడి మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చి ఇక్కడ నేను అనే అభిమానాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇది నిజం కాకపోయినా కూడా చూడండి దీని యొక్క గొప్పదనం, ఆశ్చర్యం. గొప్పదనం అంటే ఇది కంటిన్యూ అవుతుంది, కానీ ఇది నిజం కాదు. ఇది ఎట్లాగంటే ఒక బకెట్లో నీళ్లు ఉన్నాయండి. పైనుంచి సూర్యుడు యొక్క బింబము అయినటువంటి సూర్యుడు దీంట్లో ప్రతిబింబముగా కనబడుతున్నాడు. ఆ బకెట్లో నీళ్లను మరలా ఇంకో బకెట్లోకి మారుస్తాం. మార్చినప్పుడు అది దాంట్లో మళ్ళీ అక్కడ ప్రతిబింబం కనపడుతుంది. సరే, ఆ బకెట్ని అట్లాగే మనం తీసుకెళ్ళాం మన ఇంట్లోకో ఇంకొక పక్కగా చోటుకో అట్లా తీసుకెళ్తే ఆ ప్రతిబింబం కూడా ట్రావెల్ చేస్తుంది దాంతోపాటు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక బకెట్లోకి మార్చామనుకోండి, అక్కడ మళ్ళీ ఈ బకెట్ లేదు, ఈ బకెట్ అనే శరీరం లేదు. కానీ సూక్ష్మ శరీరం అనే మనస్సు ఉంది కాబట్టి అది మరొక శరీరంలోకి మరొక బకెట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిఫలిస్తుంటుంది. కానీ ఈ సూక్ష్మ శరీరాన్ని మనం క్యాన్సిల్ చేసామనుకోండి, అంటే నీళ్ళు కింద పారబోసేసాం, బకెట వదిలేసాం, బకెట్ని లేకపోతే పగలగొట్టామనుకోండి, అంటే శరీరం నీళ్లను
పారబోసేసాం. అంటే కరిగిపోయింది. లింగదేహం, సూక్ష్మ శరీరం లేదు. మరి ఇంక ప్రతిబింబం ఎక్కడుంటుంది? జీవుడు ఎక్కడుంటాడు? ఉండడు కదా. కానీ ఇదంతా జరిగేటప్పుడు ప్రతిబింబానికి ఏమైనా అవుతున్నదా? బింబానికి ఏమైనా అవుతున్నదా? నిజమైన సూర్యుడికి ఏమీ అవ్వలేదు. ఈ విధంగా ఈ శ్లోకంలో మొదటి లైన్ వచ్చి బృహదారణ్యకోపనిషత్తులో ఇదే విషయాన్ని అక్కడ చెప్పబడింది. దాన్ని ఆధారం చేసుకొనే శంకర్లు వారు ఇక్కడ మనకు ఈ విషయాన్ని చెప్తున్నారు. అక్కడ ఏం చెప్పబడిందంటే కథమ ఆత్మ ఇతి. అప్పుడు ఆత్మ అంటే ఏంటో తెలుసా అని చెప్పి యాజ్ఞవల్కుల వారు ఉపదేశం చేస్తున్నారా? విను. యోయం విజ్ఞానమయః. ఆ విజ్ఞానమయం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, యహ అయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యాంతర్జ్యోతి పురుష. అంటే ఆ విజ్ఞానమయ కోశం ప్రాణాలతోటి కూడా కలిసి 5 జ్ఞానేంద్రియాలతో కలిసి అక్కడ ఒక ఉపాధిగా ఉన్నటువంటి ఆ దాంట్లో హృదయంలో జ్యోతి రూపంగా, అంటే ఏంటి, చైతన్య రూపముగా ఏదైతే ప్రకాశిస్తున్నదో పురుష, అది ఆత్మ. ఇప్పుడు అది అది అని చెప్తే ఎక్కడో పైకి చూడకూడదు. అది నేను, నువ్వు నీ హృదయంలో నువ్వే నేను 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 అని అనిపిస్తున్నదే ఆ నువ్వే ఆత్మవు. కానీ దాన్ని కొంచెం సపరేట్గా చింతించి చూడు. దేనితోటి కలపకు, దేనితోటి కలిపి బేల్పూరి చెయ్యకు. బేల్పూరి చేస్తే రుచిగానే ఉంటుంది కానీ అది తర్వాత కారం పుడుతుంది అన్నీ కలిపి మసాలాలు అన్నీ తింటే. కానీ నిజమైనది ఎవరు, ఏమిటి అనేది తెలుసుకోవాలి. మనం ఏకశ్లోకి కూడా విన్నాం. ఆ ఏకశ్లోకి శంకరాచార్యులు వారు ఒక వృద్ధుడైనటువంటి పండితుడికి ఉపదేశం చేయడానికి ఒకే ఒక శ్లోకంలో అతనికి విషయాన్ని తెలియజేసేశారు. ఎందుకంటే పక్వముతోటి ఉన్నాడు, బాగా చదువుకొని ఉన్నాడు, శాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఒకే ఒక చిన్న బ్లాక్ ఉంది మైండ్లో. ఇంకా ఆత్మ అంటే ఏమిటి, ఎక్కడో ఉందో అనుకుంటుంటే అప్పుడు ఆయన చూశాం కదా ఒకే శ్లోకంలో, నువ్వు పగలంతా ఈ వస్తువుల్ని చూడటానికి, లోకంలో వ్యవహారం చేయటానికి జ్యోతి ఏమిటి అంటే సూర్యుడు. కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌ ప్రతీపాదికం. ఓకే, పగలు సూర్యుడు వలన అన్నాడు. మరి రాత్రిపూట ఎట్లా చూస్తున్నావంటే చంద్రుడు, నక్షత్రాలు లేక అగ్నితోటి అన్నాడు. సరే, మరి కళ్ళు మూసుకున్నప్పుడు అంటే కలలో ఏవో చూస్తున్నావు కదా, అక్కడ ఏ జ్యోతితోటి చూస్తున్నావు? అక్కడ బుద్ధి అనేదే జ్యోతి అన్నాడు. ఆ బుద్ధి అనేటువంటిది అక్కడ పనిచేస్తున్నదని బుద్ధిని తెలుసుకుంటున్న జ్యోతి ఏమిటంటే అది నేనే అన్నాడు. అప్పుడు చక్షుస్తస్య నిమీలనాది సమయే. ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకుంటావో కిం జ్యోతి, నీకేంటి జ్యోతి అక్కడ? ధీహి, ఇదే ఈ విజ్ఞానమయ కోసం బుద్ధి అన్నాడు. ధీహి ధీయోహో దర్శనే కిం, ఆ బుద్ధిని కూడా చూస్తున్నా తెలుసుకుంటున్నా అదెవరు? అక్కడ అదే తత్ర అహం, అది నేను అన్నాడు. అతః, కాబట్టి హే బ్రాహ్మణుడా, భవాన్ పరమకం, తతః భవాన్ పరమకం జ్యోతి, నువ్వే పరం జ్యోతివి అని చెప్పంగానే తదస్మి ప్రభో, కరెక్ట్, అదే నేను, అదే నేను, అదే కదా మరి తత్వమసి అండ్ అహం బ్రహ్మాస్మి అని నమస్కారం చేసి జ్ఞానాదుడై గమనించాలి, గ్రహించాలి, అంతే. అదే విషయాన్ని ఇక్కడ మనకు చెప్పారు.
ఆ తర్వాత 190వ శ్లోకంలో ఏం చెప్పారంటే, స్వయం పరిచ్ఛేదమనుపేత్య బుద్ధే తాదాత్మ్యదోషేణ పరం మృషాత్మనః సర్వాత్మకః సన్నపి వీక్షతే స్వయం స్వతః పృథక్త్వేన మృదో ఘటానివ. అదే విషయాన్ని ఒక ఉదాహరణ ఇచ్చి చెప్తున్నారు మనకు. ఏం చెప్తున్నారంటే, ఎట్లాగైతే ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్ చెప్పాను కదా, ప్రాబ్లం ఎక్కడుంది? రాంగ్ నోషన్. ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి కారణం ఏంటంటే రాంగ్ నోషన్, రాంగ్ ఐడెంటిఫికేషన్. నిజంగా నేను అన్నిటి యందు అంతటా అన్ని వేళలా వ్యాపించి నిండి ఉన్నటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపం. ఎవరు? నేను. అట్లాంటప్పుడు కానీ ఈ తాదాత్మ్యం అంటే సూపర్ ఇంపోజిషన్, రాంగ్ ఐడెంటిఫికేషన్ వలన, దోషము చేత నన్ను నేను అల్పుడను, నేను బలహీనుడను, నాకు ఈ శరీరము బాధిస్తున్నది, నా బంధువులు బాధిస్తున్నారు, రాబంధువులుగా ఉన్నారు వాళ్ళు అని చెప్పి, నేను అల్పుడను, అల్పజ్ఞుడను, నాకు అన్నీ తెలియవు, ఏం తెలియవు అని ఇట్లా అన్ని కల్పన ఇవన్నీ. ఎందుకంటే ఆ విజ్ఞానమయ కోశం నుంచి కిందకి ఉండే అన్ని కోశాలు, దానికి తర్వాత ఉన్న అన్ని లోకాలు, ఈ జగత్ మొత్తం కల్పనే అండి, కల్పన, ఇమాజినేషన్. కాబట్టి నన్ను నేను పరిచ్ఛిన్నుడిని చేసుకున్నాను, చిన్నవాడినిగా చేసుకున్నాను. ఇదంతా కూడా భావనే. అందరూ నన్ను నీచంగా చూస్తున్నారు, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ మీ లైక్ ఎ డోర్ మ్యాట్. అందుకని నేను ఎవరికి ఇష్టం లేదు, నేను ఎవరికి నచ్చను అని చెప్పి ఇట్లావన్నీ మెంటల్లీ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, లేకపోతే కొంతమందికి సుపీరియర్ కాంప్లెక్స్. అందుకని కాంప్లెక్స్లు అంటే బయట మాత్రమే ఉన్నాయి, పెద్ద పెద్ద కొట్లు, ఇళ్ళు, మాల్స్ అనుకోకండి. మన లోపల కూడా ఇవన్నీ కాంప్లెక్సెస్. ఓకే, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, సుపీరియర్ కాంప్లెక్స్, వేరే వేరే అన్నీ ఇన్ఫీరియర్ సుపీరియర్ కాంప్లెక్స్లు. కాబట్టి ఇవన్నీ కారణం. ఎట్లా ఇదేంటంటే దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మట్టితోటి చేయబడినటువంటి కుండ ఇదేంటి బంగారం కలర్లో ఉందనుకోకండి. ఇదేదో కారణం వలన వేరే ఇంతకుముందు 2 కుండలు ఉండే, ఒకటి పగిలిపోయింది. దానికోసం సరే తీసేస్తాను. ఇది 2 డిఫరెన్స్ చూపించాలని చెప్పి దీనికి ఇట్లా గోల్డ్ కలర్ పేపర్ అంటించాం, ఏం లేదు. సరే, ఇప్పుడు ఒరిజినల్ కుండ వచ్చేసింది. ఇప్పుడు ఈ నామరూపం వచ్చిన తర్వాత ఇది కుండ ఉంది చూసారా, ఆకారంతో. మనం కూడా చూసేటప్పుడు కొట్లో, బజార్లో ఆ చిన్న కుండ చూడు, ఆ పెద్ద కుండ చూడు, ఆ కుండ చూడు ఎంత బాగుందో, ఆ కూజా చూడు ఎంత బాగుందో, ఆ మూకుడు, ఆ దీపాలు, ప్రమిదలు అన్నీ మట్టితో చేసినవే. కానీ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మట్టికి ముఖ్యత్వం ఇవ్వకుండా మట్టిని గురించి మర్చిపోయి ఈ నామరూపానికి ముఖ్యత్వం ఇస్తున్నాం. దీంట్లో మరి ప్రయోజనం ఉంది కదండి. చిన్న కుండ అంటే మీ చేతిలో ఉన్నదే, దీంతో కుల్ఫీ మాత్రమే తినచ్చు. కానీ పెద్ద కుండ అయితే బాగా ఏదైనా వండుకోవచ్చు, పెట్టుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. ఇంకా పెద్ద కుండ బానైతే నీళ్లు పోసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. యూటిలిటీ ఉన్నందువల్ల కాదు, దానికి వెళ్ళక నువ్వు పదార్థము చూడు, ఇది మట్టే కదా. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏంటిది, ఇది చూపించి ఇట్లా అడిగితే మీరు వెంటనే మామూలుగా కుండ అంటారు. కుండ ఎక్కడుంది? కుండ ఇది మట్టి. అదేనండి, మట్టితో చేసిన కుండ. సరే, ఇప్పుడు మరి కుండకి ఆకారానికి, నామానికి ముఖ్యత్వం ఇస్తున్నావా మట్టిని మర్చిపోయి? అలా ఎప్పుడో
ఉదాహరణకి ఈ నామరూపం ఇచ్చిన ఈ కుండను చూసారా? ఇది మాట్లాడుతున్నది. ఆ తర్వాత మట్టితోటి అంటుంది ఎవరు? ఈ నామరూపం తీసుకునే కుండ. అసలు నువ్వెవరు మట్టి? నేను నిజం. చూడు, నే నాకు ఏది నామరూపంతో ఉన్న ఈ కుండనే నామరూపంతో ఉన్న అది మాట్లాడింది అనుకుందాం కార్టూన్లో లాగా. అది అంటుంది చూసావా, నన్ను చూసి ఎంతమంది వస్తున్నారో కొనటానికి? నా ఆకారం చూసి, నా పేరు చూసే కదా, నా అందాన్ని చూసే కదా వాళ్ళు మరి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి కుండ మాట్లాడటం మొదలు పెడితే అది ఎంత ఫన్నీగా కార్టూన్గా ఉంటుందో అలాగే మనందరం జీవులం నిజంగా ఆత్మస్వరూపులం ఇక్కడ ఇట్లా బ్లాబరింగ్ చేస్తున్నాం. అనవసరంగా ఏదేదో మాట్లాడేసి గొప్పలు కొట్టుకుంటూ చేస్తున్నాం. అదే ఉదాహరణ ఇచ్చారు చూసారా? ఈ మట్టి కుండ తాను మట్టి కంటే వేరు అనుకున్నట్లు. నేను వేరు. ఎక్కడ వేరు? అసలు నువ్వు ఎక్కడున్నావు? అందుకనే పరమాత్మ, ఆత్మ లేకుండా అసలు ఏమున్నది? అన్నీ ఆత్మనే. అన్నీ ఆత్మలోనే, ఆత్మ మీదనే ఈ నామరూపాలు కనపడుతున్నాయి. అందుకని ఛాందోగ్యోపనిషత్తు ఏం చెప్తుందంటే వాచారంభణం వికారో నామధేయం. ఈ నామము ఇచ్చామే అది ఊరికి ఆ పెదవుల మీద నీ నోట్లోంచి వచ్చిన ఒక మాటే అది. నువ్వు ఇచ్చావు కుండని, ఇంకొకటి ఇంగ్లీష్లో పాట్ అంటాడు కదా, ఇంకొక భాషలో ఇంకొకటి అంటారు కదా. అప్పుడు పదాలకు దానికి ఏముంది? ఇంకోటికి అసలు అర్థమే కాదు నువ్వు కుండ అంటే. కానీ మట్టి ఉన్నదనేటువంటిది, క్లే అనేటువంటిది అందరికీ తెలుస్తున్నది. కాబట్టి ఆ కుండ నామరూపం విజృంభణం, నామధేయం. కానీ ఏంటి సత్యం? మృత్తికాయేవ సత్యం. మృత్తిక అంటే బంకమట్టి సంస్కృతంలో. ఇది ఉదాహరణ ఇక్కడ చెప్పి అట్లా అనుకున్నట్లుగా ఉదాహరణ చెప్తే మీకు జోకుగా ఉంది. కుండ ఎట్లాగండి నామరూపం కుండ మాట్లాడుతుందంటే అదే సరి, అక్కడ దానికి చైతన్యం వ్యక్తం అవ్వలేదు. ఇక్కడ అంతే, చైతన్యం నిజంగా నేను, కానీ నేనుని ఈ శరీరంతో తాదాత్మ్యం చెందించి మనస్సు బుద్ధితోటి జీవుడు అహంకారం పడుతున్నావెందుకు? మరి ఇది జోకేగా. కానీ ఇది జోక్ అంటే అర్థం కావట్లేదు. ఆ కుండ గురించి చెప్తే జోక్ అంటే ప్రశ్నిస్తావు, కుండ ఎట్లా మాట్లాడుతుందని. చచ్చిపోయిన బాడీ కుండ లాంటిదే కదా. ప్రాణం పోయిన తర్వాత శివం పోతే దాంట్లో నుంచి కనెక్షన్ డిస్కనెక్ట్ అయితే శివం శవం అయిపోతున్నది కదా. ఇప్పుడు ఆ శవాన్ని తోటి మాట్లాడండి. నిన్నటిదాకా అహంకారంతో నేను సాధించాను, పెట్టాను, చేశానన్న ఆ బాడీని కొంచెంసేపు మళ్ళీ పిలిచి కొంచెం చెప్పేళ్ళు మాట్లాడు. పోనిది పోయిందే, ఇంక మళ్ళీ మాట్లాడుతుందా? ఏమైనా ఎక్స్ప్రెషన్ చేస్తుందా? ఏమీ లేవు. అన్నీ జడమైపోయినాయి. అన్ని పంచభూతాల్లోకి ఇంకా కలిసిపోబోతున్నాయి. ఇప్పుడు మరి నిజం ఎక్కడున్నది? ఆ నిజమేమో ఉన్నప్పుడు గుర్తించట్లేదు. గుర్తించకుండా పోయిన తర్వాత దాన్ని చూస్తూ జీవుడు వెళ్ళిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయిందంటావు. ఏమిటది ఆత్మ జీవుడంటే? ఉన్నప్పుడు గుర్తించు. నువ్వు ఈ ఉపాధులకు సంబంధం లేని అనంతుడమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్తుడైనటువంటి ఏకనిత్య సార సత్యమైనటువంటి అనంత సచ్చిదానంద స్వరూపం నేనని ఇప్పుడు క్లెయిమ్ చేయి, గుర్తించు. ఇప్పుడే ఈ శరీరం ఉండంగానే, ఈ కోశాలన్నీ ఉండంగానే, మాట్లాడుతున్నప్పుడే గుర్తించానంటే ఏంటి? ఇంక దీంతో నాకు అటాచ్మెంట్ లేదు. కానీ నువ్వు అనవసరంగా అటాచ్మెంట్ ఉందని భావిస్తున్నావుగా. దానికోసమేగా తాపత్రయపడుతున్నావు, పోరాడుతున్నావు, పోట్లాడుతున్నావు. కాబట్టి ఇది అర్థం చేసుకున్నావంటే నీకు ఆ పోట్లాటలు అవంతా సంసారం అది పోతుంది ఇప్పుడే. శరీరం పోవక్కర్లేదు. శరీరం ఎలాగో తర్వాత పోతుంది. ముందు నువ్వే తెలుసుకున్నావు కాబట్టి దీని గురించి ఇక తాపత్రయపడవు.
దీనికి సంబంధించిన విషయాలలో తాపత్రయపడవు. ఇంకా లోకంలో అనవసరమైన పరుగులు తీసి ఆ, కష్టపడవు, ఆయాసపడక్కర్లేదు అని చెప్పి 191లో ఉపాధి సంబంధవశాత్ పరాత్మా హ్యుపాధి ధర్మాననుభాతి తద్గుణః అయో వికారాన్న వికారి వహ్నిః సదైకరూపోపి పరస్వభావాత్. ఇప్పుడు చెప్పిన ఈ విషయాన్నే అక్కడ మట్టి కుండ ఉదాహరణ ఇచ్చి చెప్పారు. నీకు బాగా అర్థమైందో లేదో మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఇచ్చి చెప్తాను అని చెప్పి, అసలు ఈ ఉపాధి అంటే అర్థమవుతున్నదా మీకు? దేనితోటైతే ఒక యూజ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ మైక్ పెట్టుకున్నాను, నా సౌండ్ బాగా రికార్డ్ అవ్వటానికి ఇది ఉపాధి. అలా నేను దేనినైతే ఉపయోగిస్తానో ఆ వస్తువులన్నీ నా ఉపాధులు. కారుని నేను ఉపయోగించి కారులో కూర్చొని ఎక్కడికో వెళుతున్నానంటే కారు నా ఉపాధి. అట్లా ఆత్మనైన నేను ఈ ఉపాధులు నాకు అక్కర్లేదు, లేకపోయినా కూడా నేనుగానే ఉంటాను. ఇప్పుడు ఆకాశంలో ఆ వస్తువులంటే ఏంటి? నక్షత్రాలు, గ్రహాలు, గాలి, నిప్పు, నీరు, మట్టి, ఇవన్నీ లేకపోయినా ఆకాశానికి ఏమవుతుంది? ఒక్కొక్క చోట లేవు, పైన వెళ్తే ఏం లేవంటున్నాడు. కేవలం స్పేస్ ఉందంటున్నాడు ఆకాశం. దానికి ఏమైనా కొరత ఉందా? దానికైనా లోటు వచ్చిందా? ఏడుస్తుందా? ఆకాశమే. ఎందుకంటే నాలో నన్ను ఆధారం చేసుకొని ఇన్ని ఉన్నాయి ఆకాశంలో. అప్పుడు ఆకాశానికి ఏ బాధింపు లేదు. అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నేనుగానే ఆకాశంలాగా ఉన్నానని ఎట్లా ఇప్పుడు ఆకాశం ఉందో, కానీ ఇంకా ఆత్మ అని దగ్గరికి వచ్చినప్పుడు నేనని చెప్పేటప్పుడు ఆకాశం కూడా నాలో ఉన్నది. బ్రహ్మమునైన నాలో ఆకాశం ఉంది, ఆత్మనైన నాలో ఆకాశం ఉంది. కాబట్టి నేను ఆకాశం కంటే కూడా ఇంకా సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి అనంతుడను అని చెప్పి గుర్తించాలి. దీనికి ఉదాహరణ మరి ఇలా చెప్పి, కాబట్టి మరొక ఉదాహరణ చెప్తాను, అర్థం చేసుకో, విను అని చెప్పి ఏం చెప్తున్నారంటే, ఒక ఇనప గుండు, ఇనప లేక ముక్కైనా సరే ఏదో ఒక షేప్ ఉంది, రౌండ్ షేపు లేక స్క్వేర్గానో ఉంటుంది కదా ఇనప గుండు. అది నిప్పులో కాల్చాం, చాలాసేపు వేడి చేసి వాడు కొలిమి పెట్టి నిప్పు పెట్టి ఇవన్నీ ఇనుపవన్నీ పనులు చేస్తుంటాడుగా. అట్లా చాలాసేపు పెట్టిన తర్వాత అది ఆ ఇనప గుండు ఎర్రగా అయిపోతుందండి. సరే, దాన్ని అట్లా జాగ్రత్తగా తీశాడు, పక్కకు పెడితే అప్పుడు కూడా ఇంకా ఎర్రగానే ఉంది మండుతూ. దానికి వేడి వచ్చేసింది, ఎరుపు రంగు వచ్చేసింది. తర్వాత ఆ గుండు రౌండ్ షేపుకి వచ్చింది. ఎవరికి? అగ్ని. కానీ ఇప్పుడు అగ్నిలో పెట్టడం వలన ఈ ఇనుప గుండు గుండ్రంగా ఉన్నది అగ్ని నుంచి ఏం తీసుకున్నది? వేడిని తీసుకున్నది, ఆ ఎరుపు రంగును తీసుకున్నది కదా, కాంతిని తీసుకున్నది. అలాగే అగ్ని అసలు అంతటా వ్యాపించున్నటువంటి అగ్ని, రూపమే లేనటువంటి అగ్ని. చూడండి ఆశ్చర్యం, మనకు రూపం తెలియాలంటే అగ్ని కారణం తెలుసా? అందుకనే మన కళ్ళకి రూపం తెలుస్తున్నదంటే ఆ కళ్ళల్లో సూర్యుడి యొక్క శక్తి ఇక్కడ ఉంది, అగ్ని శక్తి రూపాన్ని చూస్తుంది, అది గ్రహిస్తుంది. కానీ దానికి ఏదైనా రూపం ఉందంటే అగ్నికి ఏ రూపం లేదు. కానీ కొంచెం సేపటికి ఆ ఇనప గుండుతోటి తాదాత్మ్యం చెందిన వలన అగ్ని కూడా
ఆ రౌండ్ గుండుగా ఉండే ఇనప గుండు షేప్నే తీసుకుంది, చూసారా? దీన్ని అన్యోన్య తాదాత్మ్యం అంటారు, అన్యోన్య అధ్యాసం, మ్యూచువల్ సూపర్ ఇంపోజిషన్. ఇప్పుడు దీంట్లో ఈ రెండు సత్యము కాదు. అంటే ఏంటి? ఇనపగుండుని తీసి మళ్ళీ నిప్పులోంచి పక్కన పెట్టేస్తే కొంచెం సేపటి తర్వాత ఆ ఇనపగుండు యొక్క వేడి తగ్గిపోతుంది, ఆ ఎరుపు రంగు తగ్గిపోతుంది, ఆ అగ్ని యొక్క తత్వం అంతా కనపడకుండా వెళ్ళిపోతుంది, కనుమరుగైపోతుంది. ఎక్కడికి వెళ్ళింది? అగ్నితత్వంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడుంది? అగ్నితత్వం అంతటా ఉంది. ఇప్పుడు ఇనపగుండు ఇక్కడ పక్కన పెట్టిన తర్వాత ఆ ఇనపగుండులో నుంచి వేడి కొంచెం 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 ఇట్లా వచ్చి ఆ పక్కన ఉన్న అగ్ని కొలిమిలో కలుస్తుందా? అది కనపడదు. లేక ఆ ఎరుపు రంగు అంత ఉంది అగ్నిలాగే, అది కూడా రంగు కొంచెం 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 ఇట్లా వచ్చి కొలిమిలో అగ్ని కొలిమిలో కలుస్తుందా? కలవక్కర్లేదు. అలా అలా సపరేట్ చేస్తేనే అగ్ని అక్కడ లేదు, కానీ తత్కాలానికి షేప్ తీసుకుంది, కానీ తన స్వరూపంలోకి తనకు వచ్చేసింది. ఇనపగుండు వేడిపోతుంది, వెలుతురు పోతుంది, కొంచెం సేపటి తర్వాత అది ఇనపగుండుగానే ఉంటుంది. అది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, చాలా బలమైన ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు అనుకుందాం, ఇవి రెండు ఏమైంది చూడండి, తత్కాలం కోసమే దగ్గరకు వచ్చినాయి. దీని గుణాలు అది తీసుకుంది, దాని గుణాలు ఇది తీసుకుంది. కానీ ఇక్కడ దీంట్లో ఈ అగ్ని అనేటువంటిది సర్వవ్యాపకంగా ఉంది. కానీ బారో తీసుకున్నటువంటి ఈ చిన్న ఇనపగుండు, ఆ వేడి అది కూడా అంత తాత్కాలికంగా ఉంది, ఆపేక్షికం, ఆగంతుకం. దీనికి నిజంగా వెలుతురు లేదు, దీనికి నిజంగా వేడి లేదు, ఎరుపు రంగు లేదు, ఏం లేవు. కానీ వచ్చినట్లే కనుమరుగైపోతున్నాయి. నిజం కాదుగా. అలాగే అగ్ని వచ్చి కొంచెంసేపు ఆ గుండు షేపుగా అయినట్లుగా అయింది, కానీ మళ్ళీ దాని స్వరూపంలో దాని వచ్చింది. ఇక్కడ నిజమేది? ఈ రెండింటిని ఇప్పుడు అగ్నిని ఆత్మగాను బ్రహ్మంగాను తీసుకుందాం, ఈ ఇనపగుండు అనేటువంటిది జీవాత్మగా తీసుకుందాం. ఓకే, శరీరము, విజ్ఞానమయ కోశం. ఇప్పుడు మరి ఈ ఉదాహరణలు చూసినట్లు వీటికి అసలు రెండింటికి సంబంధం లేదు, కానీ ప్రాక్సిమిటీ అంటారు కదా, సన్నిహితం వచ్చినందువలన ఈ యొక్క తాదాత్మ్యం, మ్యూచువల్ సూపర్ ఇంపోజిషన్. ఇది సత్యమా? సత్యము కాదు కదా. సత్యము కాని దాన్ని సత్యము శాశ్వతం అని అనుకుంటున్నానే. నాకు తెలుస్తున్నది ఈ ఇనపగుండు, ఈ గుండు లాంటి శరీరం, ఇది ముందు లేదు, తర్వాత వచ్చింది, ఆ తర్వాత ఉండదు. ఇప్పుడు మరి దీనికి వికారాలు ఉన్నాయి, ఇది కనుమరుగైపోతుంది, నశించిపోతుంది, అన్నీ తెలుస్తుంది. కానీ ఇదంతా తెలుసుకుంటూ మారకుండా ఉన్నటువంటి నేను, అప్పుడు నేను కదా సత్యం. ఇలా ఈ ఉదాహరణతో గ్రహించు అని చెప్తే, ఇంతవరకు విజ్ఞానమయ కోశం వివరణ కూడా అయిపోయినందువలన 4 కోశాల యొక్క వివరణ విన్న తర్వాత శిష్యుడికి సందేహం వచ్చింది. శిష్యవువాచ, 192, 193 2 శ్లోకాలు కలిపి చదవాలి, ఎందుకంటే ఆ ప్రశ్న, అతని యొక్క సందేహం దాంట్లో కంటిన్యూస్గా ఉంది. భ్రమేణాప్యన్యథా వాస్తు జీవభావః పరాత్మనః తదుపాధేరనాదిత్వాత్ నానాదేర్నాశ ఉచ్యతే అతోస్య జీవభావోపి నిత్యా భవతి. అతోస్య జీవభావోపి నిత్యా భవతి సంశ్రుతిః న నివర్తేత తన్మోక్షః కథం మే శ్రీగురో వద.
చక్కటి సందేహం వచ్చింది శిష్యుడికి. ఇంత విన్న తర్వాత ఏమడుగుతున్నాడంటే, మీరు కొంచెం సేపటి ముందు ఏం చెప్పారు? ఆత్మ అయినటువంటి నాకు లేక పరమాత్మకు భ్రమచేత కానీ లేక వేరే ఈ సూపర్ ఇంపోజిషను తప్పు భావన చేతనో ఈ జీవభావం ఏర్పడింది అని చెప్పారు కదా. అప్పుడు ఈ ఉపాధులతోటి సూపర్ ఇంపోజిషన్ అయినందువలన ఆ ఉపాధులు ఈ సూపర్ ఇంపోజిషను ఇది అనాది అని చెప్పారు మీరు. అనాది అంటే ఏంటి? బిగినింగ్ లెస్ అని చెప్పాడు. చూడండి, చక్కగా విన్నాడు, గుర్తుంది. మనకు పోయిన క్లాస్లో ఏం చెప్పామంటే అదే గుర్తుండదు. బిగినింగ్ లెస్ అని అన్నారు అంటే ఏంటి? అది అనాది. అప్పుడు అనాదిగా బిగినింగ్ లెస్గా ఉన్నది కాబట్టి దానికి ఎండ్ లేదు, నాశనం లేదు దానికి. అలాంటప్పుడు ఈ అనాది అవిద్య కూడా నాశనం అవ్వదు కదా. ఈ ఉపాధి ఈ సూపర్ ఇంపోజిషన్ అటువంటిది అధ్యాసం అనేటువంటిది అనాదిగా ఉందన్నారు. అప్పుడు అది అనాదిగా అట్లా ఉంటే అది ఎందుకు ఏర్పడిందంటే అవిద్య వలన అన్నారు. అప్పుడు అది ఎప్పుడు అనాదియో సూపర్ ఇంపోజిషను, ఈ అవిద్య కూడా అప్పుడు అనాదే. ఇది అనాది కాబట్టి దీనికి కూడా ఎండ్ లేదు, నాశనం అవ్వదు. అప్పుడు ఈ జీవభావన కూడా అనాది అవుతుంది. అప్పుడు ఇది నిత్యం అవుతుంది, దీనికి నాశనం లేదు. అలాంటప్పుడు ఓ గురుదేవా, మిమ్మల్ని నమస్కరించి అడుగుతున్నాను. అప్పుడు ఇది సంసారానికి కారణంగానే ఉంటూనే ఉంటుంది. మెయిన్ పాయింట్ వర్డ్ ఏంటి? అనాది, బిగినింగ్ లెస్, టైమ్లెస్. అప్పుడు బిగినింగ్ లెస్ అయినది ఎండ్లెస్ కూడా అయి ఉండాలిగా. అంటే దాన్ని ఉందని ఒప్పుకొని అది ఉన్నది, అది ఎప్పుడో నుంచి ఉంటూనే ఉన్నది, అది ఉంటూనే ఉంటుంది. అది అప్పుడు ఉంటూనే ఉంటే, ఈ సూపర్ ఇంపోజిషన్ ఉంటూనే ఉంటే, ఈ అవిద్య ఉంటూనే ఉంటే, ఈ సంసారం కూడా ఉంటూనే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ జీవుడికి ఇంక మోక్షం వచ్చే మార్గం ఏముంది? ఎందుకు మీరు మోక్షం గురించి మాట్లాడుతున్నారు? మోక్షం నీకేం భయం లేదని చెప్పారు నాకు. నువ్వు ఈ సంసార సాగరంలో నుంచి దాటేస్తావన్నారు. అప్పుడు అప్రసంగం అయిపోతుందే. మోక్షం అనే పదానికి, మోక్షం అనే విషయానికి ముఖ్యత్వం ఉండదు శాస్త్రంలో. అప్పుడు అది గురించి మాట్లాడేది వేస్ట్ కదా. నాకు ఇట్లా సందేహం వస్తున్నది, మీరు చెప్పండి, ఇది కరెక్టా నేను అనుకుండేది అంటే? శ్రీ గురువు వాచ. ఇక్కడ నుంచి ప్రారంభించి 194 నుంచి ఒక 206వ శ్లోకం వరకు గురువుగారు బదులు చెప్పబోతున్నారు. జాగ్రత్తగా వినాలి. శ్రీ గురురువాచ 194వ శ్లోకాన్ని చదువుతున్నాను. సమ్యక్ పృష్టం త్వయా విద్వన్ సావధానేన తచ్ఛృణు ప్రామాణికీ న భవతి భ్రాంత్యా మోహితకల్పనా భ్రాంతి వినాతు అసంగస్య నిష్క్రియస్య నిరాకృతేః న ఘటేతార్థ సంబంధః నభసో నీలతాదివత్. నేను 2 శ్లోకాలు చదివాను, 194, 195. ఆ మెసేజ్ కంటిన్యూసే. సరే, ఇవి అన్నీ కూడా సరి అయిన వాళ్ళల్లో అక్షరాలు లేవు ఈ శ్లోకాలలో కొన్ని, అందుకని ప్రోజ్ ఆర్డర్గా ఉంటాయి యాక్చువల్గా. అప్పుడు సమ్యక్ పృష్టం త్వయా విద్వన్ సావధానేన తచ్ఛృణు ప్రామాణికీ న భవతి భ్రాంత్యా మోహితకల్పనా. ఇది 194. సరే, ఇంకా వరకు చూద్దాం. మొదట ఇట్లా చదివితే ఇంకా కొంచెం ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే ప్రోజ్ ఆర్డర్కే వీలుగా ఉన్నాయి చదవటానికి. మొదట గురువు
ఏం చెప్తున్నారంటే సమ్యక్ పృష్ట త్వయా విద్వన్. శిష్యుణ్ణి, ఓ వివేకవంతుడా, విద్వన్ అంటే బాగా స్టడీగా అటెన్షన్గా ఉండి చక్కగా విని గుర్తుంచుకొని చక్కటి ప్రశ్న వేస్తున్నావు. ఇక్కడ విద్వన్ అంటే నాట్ జ్ఞాని. జ్ఞానం వస్తే ప్రశ్న ఎందుకు వేస్తాడు? కానీ విద్వన్ అంటే వివేకముతోటి అటెన్షన్గా ఉండి స్టడీగా విని అర్థం చేసుకుంటున్నాడు. అందుకని సందేహం వచ్చింది. వింటే కదండి సందేహం వస్తుంది. ఇప్పుడు రెండు రకాలు. విన్నది ఇటు నుంచి ఈ చెవిలో నుంచి ఈ చెవిలోకి బయటికి వెళ్ళిపోతే ఇంకా ఏమీ సందేహం రాదు. విన్నది అసలు తలకు పైనుంచి వెళ్తున్నదండి అది, అంటే అప్పుడు సందేహం రాదు కదా. బాగా వింటే సందేహం వస్తుంది, వినకపోతే సందేహం వద్దు. విన్నావు కానీ విన్నది ఈ చెవులోంచి ఆ చెవులోంచి బయటికి వెళ్ళిపోతున్నదంటే ఏమి అక్కడ నిలబట్టలేదు, ఎసిమిలేట్ అవ్వట్లేదు. సందేహం ఎప్పుడు ఎట్లా వస్తుంది? అందుకని మొదట మెచ్చుకున్నారు. ఇది గురువు యొక్క లక్షణం చూడండి. అందుకని కొంచెం ఒక మనిషికి ఏదో ఎవరికైనా కొంచెం భక్తి, కొంచెం శ్రద్ధ, కొంచెం వివేకం ఇవైనా ఉన్నాయంటే అతన్ని మెచ్చుకోవాలి. అందుకని మనందరికీ ఏదో ఒక రకంగా కొంచెం కొంచెం మంచి ఈ యొక్క వాసనలు ఉంటాయి. వాటిని గుర్తించి, వాటిని పోషించి, వాటిని ప్రశంసించి, వాటిని పైకి తెచ్చేట్లుగా వృద్ధి చెందేందుక ప్రయత్నం చేయాలి. సరే, 194లో ఇప్పుడు ఏం చెప్పారు? మెచ్చుకున్న తర్వాత, చూడు నాయనా, భ్రాంతి చేత మోహము చేత కల్పించబడిన, ఇవన్నీ చెప్పాక మొదటి నుంచి, మోహము చేత, భ్రాంతి చేత, అజ్ఞానము చేత, రాంగ్ నోషన్ చేత అని చెప్పి, అలాంటి దానికి కల్పించబడిన దానికి, ఊహించబడిన దానికి, భ్రాంతి చేత, మోహము చేత దానికి ప్రామాణికత్వతని ఇవ్వకూడదు. ప్రామాణికముగా అంటే సత్యముగా వాటిని తీసుకోకూడదు. సత్యముగా వాటిని తీసుకోకూడదు. సత్యముగా వాటిని తీసుకోలేము, తీసుకోకూడదు కూడా అని చెప్తున్నారు. అని చెప్పి ఎందువలన చెప్తాను విను. భ్రాంతి వినాతు అసంగస్య నిష్క్రియస్య నిరాకృతేః న ఘటేతార్థ సంబంధః నభసో నీలతాదివత్. ఒక ఉదాహరణమిస్తూ ఈ విషయాన్ని వివరిస్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నిజంగా నువ్వు ఆత్మవైన నువ్వు అసంగుడివి. అదే సమయంలో నీకు ఆకారం లేదు. చెప్పాను ఇది. ఇప్పుడు అగ్నికి ఆకారం లేదు. ఆ తర్వాత అగ్నికి ఈ ఇనపగుండుతోటి తత్కాలికానికి సంబంధమే కానీ దానికి సంబంధం లేదు. సో అసంగుడనైన, నిరాకారుడనైన, అదే రకంగా నిష్క్రియుడవైన. ఇప్పుడు నిప్పు ఆ గుండుని నిప్పులో కాల్చుతున్నప్పుడు నిప్పు భావిస్తుందా? బాగా చిక్కుకున్నావు, అంతే అవ్వాలి, నీకు బాగా కాలుస్తాను, రా రా, వేడి చాలా, ఇంకా పెంచనా, ఇట్లా ఏదైనా భావిస్తుందా? భావించి అనుకోని తనలో పడినటువంటి ఆ ఆహుతి, ఆజ్యం ఏదైతే ఉందో దానిని కక్షతోటో ఇష్టంతోటో ఏదైనా కామెంట్ చేస్తూనో, గొప్పతనం ఫీల్ అవుతూనో అట్లా ఏదైనా చేస్తుందా? లేక సహజంగా తన స్వభావమే, స్వరూపంలోనే తాను ఏమీ ఇన్వాల్వ్ అవ్వకుండా అంత దహనం అయిపోవటం, దగ్ధం అయిపోవటం జరుగుతుంటాయి కదా. బాగా ఆలోచించాలి. సన్నిధి మాత్రేణ, అగ్ని యొక్క ప్రెజెన్స్ చేతనే, ఇక్కడ పురాణ కథ తీసుకురాకూడదు. అగ్ని దేవత
అగ్నిదేవత కూడా ఒకసారి గర్వం వచ్చింది, ఆయనకి టెస్ట్ పెట్టారు బ్రహ్మదేవుడు. ఇవన్నీ కథలు చెప్పొద్దు. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే దీనికి వేరే ఉదాహరణలు చెప్పాము. ఇప్పుడు ఒక పైన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు పొద్దున్నుంచి, ఈ లోకం మొత్తం ఎంతవరకు ఆయన వెలుతుర్ని ప్రసరణ మొత్తం అంతవరకు అంతటా భూమండలం అంతటా అది వెలుతురు పడుతున్నది, వేడి, ఆయన యొక్క శక్తి అంతా. ఇక్కడ ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు? ఇప్పుడు భూమి ఇట్లా తిరగటం చేత ఒక కాంటినెంట్లో ఒక చోట ఎండ పడట్లేదా, ఇంకొక చోట ఎండ పడుతున్నది. ఇక్కడ ఎండ పడుతుంటే అక్కడ చీకటిగా ఉంది, అక్కడ చీకటిగా ఉంటే ఇక్కడ ఎండ పడుతుంది. ఇక్కడ భూమి వలన, భూమి మీద ఉన్నవాళ్ళు, వీళ్ళలో దుర్మార్గులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు, సాధువులు ఉన్నారు. ఇట్లా ఇన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ కుట్ర చేసేవాళ్ళు ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు, 12 వరకు పొద్దున నిద్ర లేవకుండా పడుకునే వాళ్ళు ఉన్నారు. వీటన్నిటి వలన ఆ సూర్యుడికి ఏమైనా బాధపడతాడా, దుఃఖపడతాడా, లేక కోపించుకుంటాడా, లైట్ ఇవ్వను అంటాడా, వేడినివ్వను అంటాడా? అసలు ఆయనకి నేను ఇస్తున్నాను, నా వలన వీళ్ళందరూ బతుకుతున్నారు, నేను లేకపోతే వీళ్ళందరి గతి ఏమిటి అని ఆయనకి, ఆ సూర్యుడికి, ఆ శక్తికి ఈ భావన లేదు. అందుకనే ఆ నిస్సంగుడు ఆయన. ఇక్కడ ఏం జరుగుతున్నది ఏంటి అనేటువంటిది ఆయనకి సంబంధం లేదు. ఇక్కడ మురికి కాలవ, ఇప్పుడు ఆ ప్రతిబింబం గురించి మాట్లాడుతున్నామా ఇన్నిసార్లు. సపోజ్ ఇక్కడ అన్ని ఊళ్ళలో, మన ఊళ్ళలో మురికి కాలువలు ఉంటాయి కదా, డ్రైనేజీలు. ఆ మురికి కాలువ నీళ్ళల్లో కూడా సూర్యుడు ప్రతిబింబం పడుతుంది. మంచి నీళ్ళలో గంగా నదిలోనూ సూర్యుడు ప్రతిబింబం పడుతుంది. దానివలన సూర్యుడికి ఏమైనా మలినం అంటుకుందా, లేక పుణ్యం వచ్చిందా గంగలో ప్రతిబింబించడం వలన? ఏమి అవ్వదు. ఎందుకంటే ఆయన నిస్సంగుడు, నిష్క్రియుడు, నిరాకారుడు. ఆయనకి ఆకారం ఏం లేదు. ఇక్కడ ఆకారం నీళ్ళని బట్టి, ఆ కుండ, ఆ తొట్టి, ఆ చెరువుని బట్టి ఇక్కడ మార్పులు రావచ్చు. అలాగే నీళ్ళల్లో, ఆ కుండ నీళ్ళల్లో, ఒక బకెట్ నీళ్ళల్లో ఎరుపు రంగు కలిపితే ఆ ప్రతిబింబం కూడా అక్కడ సూర్యుడు ఎరుపుగా ఉంటాడు. నిజంగా ఆ ఎరుపు వికారం ఏదైనా ఆయనకి సంబంధించిందా, ఆయనకు అంటుకుంటుందా, ఆయన బాధపడతాడా? అసలు ఏమీ లేదు. నిస్సంగుడువైన నీకు, నిరాకారుడైన నీకు, నిష్క్రియుడైన ఆత్మమైన నీకు, ఆత్మకు ఏ విధమైన సంబంధము ఈ నామరూపములతో కూడి ఉన్నటువంటి జగత్తుతో లేనే లేదు. ఉండుట అసంభవము. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. ఇంతసేపు 2-3 క్లాసులుగా ఇదే సూపర్ ఇంపోజిషను, అధ్యాస, భ్రాంతి ఇవన్నీ చెప్తున్నాం. ఇది అర్థం అవ్వాలి. కానీ ఉన్నట్లు కనపడుతున్నదే, నిజమన్నట్లు తోస్తున్నదే అని మనకు అనుభవంలో అట్లా ఉంది. ఇది కేవలం భ్రాంతి మాత్రమే అని చెప్పాం కదా. భ్రాంతి కూడా అనుభవపడుతుంది. అనుభవపడినంత మాత్రాన అది సత్యము అవ్వవలసిన అవసరం లేదు. మెయిన్ పాయింట్ అండర్లైన్ చేసుకో. అనుభవపడినంత మాత్రాన ఎట్లా? అనుభవం 5 ఇంద్రియాలకు, కళ్ళతోటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధముగా ఏ విధంగా అది అనుభవపడినా కూడా, అది అనుభవపడినంత మాత్రాన అది సత్యమై ఉండాలి, నిజమై ఉండాల్సిన అవసరము లేదు. కానీ మనము సైంటిఫిక్గా, జనరల్గా ఏమిటి, అనుభవపడింది కాబట్టి, ప్రత్యక్షముగా నేను చూశాను కాబట్టి, అందుకనే సాక్షి అంటారు, ఐ విట్నెస్ అంటారు. ఈ ఎనీ కేసులో కోర్టులో ఐ విట్నెస్ చాలా ముఖ్యం కదండి.
ఎందుకంటే కళ్ళతోటి నేను చూశాను అంటాడు ఇక్కడ శంకరాచార్యులు వారు. అందుకనే ఆ కళ్ళకి సంబంధించిన చూశాను కాబట్టి, నాకు అనుభవపడింది కాబట్టి అది సత్యమని నువ్వు అనుకోవటం భ్రాంతి. ఈ ప్రపంచం అంతా కనపడుతున్నదే, ఉన్నదే, నిజంగా నాకు అనుభవపడుతున్నదే, నేను కష్టపడుతున్నానే. మీరు ఎంత చెప్పినా కూడా ఇది ఉంది కదండి అంటాడు. మొదటి ఉదాహరణ చూడండి, తర్వాత చిన్నగా అర్థమవుతుంది. ఏం చెప్తున్నారంటే, బాబు సరే నువ్వు చూస్తున్నావు, ఇట్లా ఆకాశంలో పైకి చూస్తే పగలు మంచి టైంలో ఏముంది, నీలమైనటువంటి ఆకాశాన్ని చూస్తావు నువ్వు. నీలమైనటువంటి ఆకాశం సహజంగా ఆ మేఘాలన్నీ తొలగిపోయినప్పుడు, ఆ సూర్యుడు మన కళ్ళల్లో పడకుండా మామూలుగా ఉన్నప్పుడు దూరంగా అటు అంత నీలంగా ఉంటుంది. ఆకాశము నీలంగా కనపడినంత మాత్రాన, ఉదాహరణ అదే, నభసహ నీలతాదివత్, ఆ ఆకాశానికి నీలతాదివత్ అంటే ఆ నీలం రంగు మొదలైనటువంటివన్నీ దాంట్లో మనకు అనుభవపడినట్లు. ఓకే, ఇవన్నీ ఈ గాలి, అగ్ని, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఆకాశానికి అంటుకున్నట్లు స్పర్శ. అక్కడ మేఘాలలో శబ్దం వస్తుంది, ఉరుములు వస్తే ఆ శబ్దాలన్నీ ఆకాశంలో వచ్చినట్లు చూసారా. శబ్ద, స్పర్శ, రూప, రసగంధ ఇవేవైనా సరే, ముఖ్యంగా ఆ మేఘాల ఆకాశ నీలరంగు అది సత్యమా? ఇది శాస్త్రంలోనే సైన్స్ అంతా డెవలప్ కాకముందే తెలుసు అందరికీ. ఆకాశమునకు నీలము రంగు అనేటువంటిది లేదు. మరి కనపడుతున్నది కదండి, అదే భ్రాంతి. భ్రాంతిని అర్థం చేసుకోవాలంటే ఈ ఉదాహరణలు చాలా ముఖ్యం. ఇట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ ఇల్యూషన్. ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత సైన్స్ స్టూడెంట్కి ఏం చెప్తారు, ద స్కై డజంట్ హ్యావ్ ఎనీ కలర్. ఆ కలరు బ్లూగా ఉన్నట్లుగా కనిపించేట్లు కావటానికి ఈ కళ్ళకు ఆ రంగు లేనటువంటి కలర్లెస్ స్పేస్ని గ్రహించే శక్తి ఈ కళ్ళకు లేదు. కాబట్టి అంటే అది అంత సూక్ష్మముగా ఉన్నటువంటి ఒక రిఫైన్డ్ మ్యాటర్గా ఉంది. అప్పుడు అది ఆ వెలుతురు సూర్యుడి యొక్క మాలిక్యూల్స్ పడి ఆ అట్మాస్ఫియర్ తోటి ఏదో అక్కడ కొంచెం మార్పులు ఏర్పడి అక్కడ బ్లూ కలర్ ఉన్నట్లుగా, నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, ఎంత లోతుకైనా వెళ్ళు, ఆ బ్లూ కలర్ ఉన్నట్లుగా నువ్వు ఆకాశానికి నిరూపణం చేయలేవు. కానీ కనపడుతున్నది. సరే, సైంటిఫిక్గా బాగా ప్రూవ్ చేసి చదివాను, అర్థం చేసుకున్న తర్వాత కూడా ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు మీరు వివేక చూడమని అంత చదివిన తర్వాత, ఉపనిషత్తులు అన్నీ చదివిన తర్వాత ప్రపంచం లేకుండా పోతుందా ఏంటి? మీ శరీరం వెంటనే లేకుండా పోతుందా ఏంటి? శరీరం ఉంటుంది, ప్రపంచం ఉంటుంది, అనుభవాలు ఉంటాయి. కానీ బుద్ధిపూర్వకముగా విత్ ఇంటలెక్చువల్ కన్విక్షన్ తోటి ఐ విల్ స్ట్రైక్ ఆఫ్ దెమ్, దే ఆర్ ఆల్ ఇల్యూషన్, భ్రాంతి మాత్రమే. ఏది? ఆకాశాన్ని ఒకదాన్ని చెప్పాం ఉదాహరణ. ఇక్కడ అన్ని సర్వం భ్రాంతిమయం. సర్వము భ్రాంతి, ఇల్యూషన్, ప్రొజెక్షన్ అని చెప్పే, తెలుసుకుంటే, క్లెయిమ్ చేసే నేనున్నాను చూసారా, నేను మాత్రం బ్రహ్మము, అది సత్యం. అందుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఒకటి గుర్తించాలి, ఒకటిని
ఎసర్ట్ చేయాలి, క్లెయిమ్ చేయాలి, ఇంకోటిని నెగేట్ చేయాలి. నన్ను నేను క్లెయిమ్ చేయాలి, నేను ఎవరినని. నా చుట్టూ ఉండేటువంటి సకల నామరూప జగత్ ప్రపంచం మొత్తాన్ని నెగేట్ చేయాలి. దీనికి చాలా ధైర్యం కావాలి, చాలా పక్వత, మెచ్యూరిటీ కావాలి, చాలా డీప్ ఎనాలిసిస్, వివేకం కావాలి. అదిని పెంచుకోవాలి మనం. ఈ చదువుతుంటే ఇట్లా వింటూ ఉంటే మనలో ఆ ధైర్యం వచ్చేస్తుంది, ధీరులం అయిపోతాం. లేకపోతే భయపడతాం నెగేట్ చేయటానికి. అన్నీ, కానీ అన్నీ ఉన్నాయే. అప్పుడప్పుడు చెప్పే ఉదాహరణమే ఇప్పుడు జస్ట్ జ్ఞాపకం చేస్తా. శంకరవారు చెప్తారు పైన కళలో అన్నీ అనుభవపడుతున్నాయి. మెలకువలు ఎట్లాగో అట్లాగే అక్కడ శబ్దస్పర్శ రూపరసగంధ నామరూప ప్రపంచ వేరే వేరే వాళ్ళు ఏవేవో సంబంధాలు, అర్థం లేని కళలు, కొన్ని అర్థం ఉన్నట్లుగా ఉన్న కళలు, ఏవైనా కానీ అక్కడ పెళ్ళైనట్లు, డైవర్స్ ఇచ్చినట్లు, ఇంకా కళలో నువ్వు చచ్చిపోయినట్లే కళ వస్తుంది. కానీ ఏదైనా ఆ కళలో చూసింది ఏదైనా మెలకు వచ్చినప్పుడు సత్యమా? ప్రొజెక్షనే కదా, అంతా కల్పితమే కదా. ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత, మెలకువలో జ్ఞానం వచ్చిన తర్వాత, ఇవన్నీ చదివి అర్థం చేసుకున్న తర్వాత చెప్పగలగాలి. అంత అనుభవపడే ప్రపంచం మొత్తం కూడా భ్రమ, భ్రాంతి. ఎవరికి అనుభవపడుతున్నదో, అనుభవం పొందేటువంటి, తెలుసుకుంటున్నటువంటి నేను నిత్య నిరంతర అనంత అనాది పూర్ణ బ్రహ్మ సనాతన హే అని గుర్తించాలి. దానికోసం ఇలా చెప్పి 196లో దీన్ని ఇంకా కొంచెం వివరిస్తున్నారు. ఏమిటి? స్వస్య ద్రష్టుర్నిర్గుణస్యాక్రియస్య ప్రత్యగ్బోధానందరూపస్య బుద్ధేః భ్రాంత్యా ప్రాప్తో జీవభావో న సత్యః మోహాపాయే నాస్త్యవస్తు స్వభావాత్. కాబట్టి ఈ భ్రాంతి చేత ఏర్పడినటువంటిది స్వస్య ద్రష్టు నిర్గుణస్య అక్రియస్య. ఇప్పుడు చెప్పిందే కదా, అసలు నేనేమి చేయటం లేదు, నేను అసంగుడను, నిర్గుణుడను, నిరాకారుడను, నిర్వికారుడను. ద్రష్టు అంటే నేను. ఇప్పుడు ఏం చెప్పాను చివరిగా? అన్నిటిని నెగేట్ చేస్తున్న నేను, అన్నీ తెలుసుకుంటున్న నేను, మారకుండా ఉన్న నేను. ద్రష్టు, ద సీయర్, సాక్షి. నిర్గుణం, అక్రియం, కానీ ప్రత్యగ్బోధ ఆనందరూప అస్య బుద్ధేః. కానీ ఈ బుద్ధిలోనే ఇక్కడ నాకు తెలుస్తున్నది, తోస్తున్నది, నేను ప్రత్యేకం అంటే ఐ యామ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రత్యక్ అంటే ఇన్సైడ్, నియర్ బై. నేనే ప్రత్యక్ అంటే చాలా క్లోజ్గా ఉండేదాన్ని ప్రత్యక్ అంటారు. ప్రత్యక్. పరాక్ అంటే బయట చాలా దూరంగా ఉండేదాన్ని పరాక్. ప్రత్యక్ నీ లోపలే, నీ యందే. లుక్ విత్ ఇన్ అంటాం కదా,
అంత అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖానికి ప్రత్యక్, బహిర్ముఖానికి పరాక్. అక్కడ దేవిని బ్రహ్మాణి సత్యము ఆత్మగా భావించి చెప్పేటప్పుడు అక్కడ మంత్రంలో, లలితా సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖమైనావు నువ్వంటే నీకు తత్వం తెలిసిపోతుంది. బహిర్ముఖమైనావు, అన్ని వాటిలో వెతుకుతున్నాను, అక్కడ వెతుకుతున్నాను, ఆ విగ్రహంలో వెతుకుతున్నాను, ఆ ఊర్లో వెతుకుతున్నాను, ఆ గుళ్ళో వెతుకుతున్నానంటే దుర్లభం, నీకు దొరకదు. లోపల వెతికిన వాడికి దొరుకుతుంది, బయట వెతికే వాడికి దొరకదు అని అర్థం. ఏది సత్యం. అప్పుడు ఇట్లాంటి నువ్వు భ్రాంతిని పొందిన తర్వాత జీవభావంతో ఇక్కడ ఏదైతే నువ్వు అనుకుంటున్నావో నా సత్య, ఈ జీవభావం అనేటువంటి సత్యం కానే కాదు. ఎప్పుడైతే నీకు ఈ జ్ఞానోదయం అవుతుందో, నీ మోహం పోతుందో, నీ డెల్యూషన్ పోతుందో, అప్పుడు మోహాపాయే అక్కడ నా అస్య వస్తు స్వభావాత్, అక్కడ ఇంకా జీవభావం అనేది లేదు. ఆ భ్రాంతి వలన ప్రపంచం నామరూపం అంతా కలలోలాగా లేదంటే సత్యత్వం లేదు దానికి. దెర్ ఇస్ నో రియాలిటీ ఎట్ ఆల్. ఎందుకంటే అది వస్తువు కాదు, అది నా అస్య వస్తు అవస్తు స్వభావాత్, దానికి వాస్తవముగా అస్తిత్వం లేదు కాబట్టి. వస్తు అనే పదం చాలా గొప్ప పదం, సంస్కృతంలో అన్ని భాషల్లో వాడుతుంటాం. వస్తు అంటే ఆ వస్తువులు మా ఇంట్లో లేవంటాడు. వస్తువు అంటే వాస్తవముగా ఏదైతే ఉన్నదని. కానీ ఇక్కడ ఈ వస్తువు అనే పదం వేదాంతంలో ఆత్మకు మాత్రం స్పెషల్గా ఉపయోగించబడి, వాస్తవికముగా. అందుకనే వాస్తవం చెప్పు. వాస్తవంగా వాడెప్పుడు వాస్తవం చెప్పడండి. వాస్తవంగా నేను చెప్తాను, వాడు ఎక్కడికో వెళ్ళాడు, చెప్పిన చోటుకు వెళ్ళలేదంట. వాస్తవం అంటే నిజంగా, ఆటలోంచి వచ్చిందే వస్తుతః. ఏది నిజంగా లేదో అది దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తావు నువ్వు? నిజంగా లేదు అది. నా అస్య నా అస్తి, నా అస్తి అది లేదు. ఎందుకంటే అవస్తు స్వభావాత్, దానికి అస్తిత్వమే లేదు. చింతించండి. ఇప్పుడు ఇంతటితోటి నిలిపేద్దాము. అసలు ఈ భ్రాంతి అన్నారు కదా, ఈ భ్రాంతి గురించి చెప్తూ వస్తున్నాను కొన్ని క్లాసుల్లో. ఇది 5 రకాలైన భ్రాంతి ఉందని చెప్పి అన్నపూర్ణోపనిషత్తుల్లో, ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి, అక్కడ 5 రకాల భ్రాంతి ఉన్నదని చెప్పి, 5 రకాల భ్రాంతిని ఎట్లా నిర్మూలనం చేయాలంటే 5 రకాల ఉదాహరణలు అన్నీ మనం విన్న ఉదాహరణలే. అవి వచ్చే క్లాసులో ప్రారంభించి పై శ్లోకాలను చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.